ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది రాష్ట్రంలో. In Jogulamba, Gadwal district, members of the Child Rights Protection Forum and Mothers Association stated that protest of Rajiv Chowk, demanding urgent teachers requirement in government schools across Gattu and KT Gadi mandals. District convener Veeramma voiced alarm over the prolonged shortage of teachers, which he said the compromise the quality of education and left parents increasingly anxious. Despite a broader shift towards private schooling across the state, nearly 15,000 students in these two mandals have been enrolled in government schools. This academic year has testament of public faith in the system. Veeramma accused the government of breaching the Right of Education Act by failing to appoint teachers in proportion to student strength, calling for immediate collective actions to uphold students' educational rights. గద్వాల్లో పాత బస్టాండ్ దగ్గర రాజు సర్కిల్ దగ్గర ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన దీక్ష ఎందుకోసం అంటే కేటుదొట్టి గట్టు మండలాలు రెండు కూడా వెనకబడిన మండలాలు. ఈ మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సంఖ్య, ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ ఉపాధ్యాయులని ఈ అకాడమిక్ ఇయర్లో 2025 రేపు 12వ తారీఖు పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ పునర్ప్రారంభంలోనే మొదటి దశలోనే ఒక కేటుదొట్టి మండలానికి 100 మంది ఉపాధ్యాయులు, గట్టు మండలానికి ఒక 100 మంది ఉపాధ్యాయులు తక్షణమే ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు కేటుదొడ్డి గట్టు మండలానికి సంబంధించింది దగ్గర 25 పాఠశాలలు ఉన్నవి. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ పాఠశాలలు పనిచేస్తున్నట్టు లెక్క లేదు. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ ఉపాధ్యాయులు లేకుండా ఆ పాఠశాలలు మూసుకొని పోయింటావు. అక్కడ రోజు గద్వాల్లో పాత బస్టాండ్ దగ్గర రాజు సర్కిల్ దగ్గర ఈ నిరసన